కాకినాడ జిల్లాలో రాజకీయ పరిణామాలన్నీ కూడా కాకరేపుతున్నాయి. మాజీ మంత్రివర్యులు అలాగే ముద్రగడ పద్మనాభం అయితే కాపు ఉద్యమ నేతనైతే నిన్న జనసేన నేతలు కలిశారు. అలాగే ఈరోజు టీడీపీ నేతలు కూడా కలిసిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం టీడీపీ ఉపాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో జ్యోతుల నెహ్రూ గారు కూడా కలిసిన పరిస్థితి, ప్రస్తుతం కలిసి బయటకు వచ్చిన పరిస్థితి. సార్ చెప్పండి, ముద్రగడ పద్మనాభం గారిని కలవడం రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు మీరందరూ భావిస్తారు ఖచ్చితంగా మేమిద్దరం కలిసామంటే రాజకీయ పరిణామాల కోసం పరిణామాలు జరుగుతాయని చెప్పేసి అని అనుకోవచ్చు. మీ ఊహ మాత్రం కరెక్ట్ కాదు. నేను కలిసింది కేవలం నా గ్రామంలో ఏదైతే మట్టి శివలింగాలు కోటి శివలింగాలు తయారు చేస్తున్నానో వాటిని ఒక్కసారి వచ్చి సందర్శించి ఆశీర్వదించి వెళ్ళండి అని చెప్పేసి అని అడగడం కోసం. అది కూడా ఏంటంటే ఆయన మా ప్రాంతంలో పెద్ద, మా కులంలో పెద్ద కాబట్టి మొట్టమొదటిగా ఆయన సందర్శించే బాగుంటుంది అన్నది ఆలోచనతో నేను రావడం జరిగింది. అంతకు తప్పించేయం లేదు. అయితే ఇందులో నా స్వార్థం కూడా ఉంది. ఇందులో ఈ వచ్చినటువంటి సందర్భంలో మాత్రం నేను ఖచ్చితంగా ఆయన్ని రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో నేను పోటీ చేయబోతున్నాను, నాకు మద్దతు ఇవ్వండి, మీ సహకారం ఇవ్వండి అని చెప్పేసి నేను అడగడం. ఆయన వ్యక్తిగతంగా నీకోసం నేను ఎంత సహకారం చేయాలో అంత సహకారం నేను చేస్తానని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. అంతే. అంటే ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది. కాపు పెద్దలు ఎవరైనా సరే పార్టీలోకి ఆహ్వానిస్తానంటూ చెప్పిన పరిస్థితి ఎలా చూడాలి? తప్పే ఉందండి. అందులోని పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించడంలో తప్పలేదు, ఈయన వెళ్ళడంలో తప్పు ఉండదు. ఎందుకంటే ఎవరు స్వేచ్ఛ చాలదే. ఇకపోతే అందులో మాకు పార్టీ మేము పొత్తుల్లో ఉన్నాం. పవన్ కళ్యాణ్ పార్టీలోకి వస్తే ఆనందిస్తాం. అంటే ముద్రగడ పద్మనాభం రాజకీయ రీఎంట్రీ ఉంటుంది, అలాగే కుటుంబం వైసీపీలో వెళ్తుంది, మొన్నటిదాకా ప్రచారం జరిగి మీరు టీడీపీ జనసేన కలవడం ఎలా అనుకోవాలి? ఒక్కసారి ఈ ప్రశ్నలు ఏవి ఉత్పన్నం కావడానికి వీల్లేని సందర్భం. ఎందుకంటే మేము ఆ రకంగా మాట్లాడుకోలేనటువంటి సమస్యల కోసం నేను మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా ఆయన వ్యక్తిగతంగా కలవడం జరిగింది. అతను ఏదైతే ఆ జగ్గంపేట నియోజకవర్గంలో ఏదైతే కోటి లింగాల సంబంధించినటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా ఆహ్వానించడం జరిగిన పరిస్థితి ప్రధానంగా ఉందంటున్నారు. ఏదేమైనా నియోజకవర్గంలో నేను కూడా టీడీపీకి సంబంధించిన క్యాండిడేట్గా పోటీ చేస్తున్నాను కాబట్టి, బరిలో ఉన్నాను కాబట్టి నాకు కూడా వ్యక్తిగతంగా సపోర్ట్ చేయాలని మాత్రమే కలవడం జరిగిందని చెప్పేసి అన్నారు. ఏదేమైనా ఈ రోజు నిన్నైతే జనసేన నాయకులు కలవడం, అలాగే ఈరోజు టీడీపీ నేతలు కలవడం కూడా, కాపు ఉద్యమ నేతలు ముద్రగడని కలవడం కూడా రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఒక పక్కన నిన్న కలిసిన మొన్న నుంచి కూడా మాజీ మంత్రివర్యులు కాపు ఉద్యమ నేత రాజకీయ రీఎంట్రీ ఉంటుందని చెప్పేసి ఒక పక్కన ప్రచారం జరుగుతుంది. వైసీపీలో వెళ్తారంటూ గత 2 రోజుల నుంచి కూడా ప్రచారం జోరు అందుకున్న నేపథ్యంలో నూతన సంవత్సరంలో దాని ప్రకటన ఉంటుందంటూ మరో పక్కన చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే జనసేన నాయకులు రాత్రంతా కలవడం, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్తో పాటు కొంతమంది కాపు జేఏసీ నాయకులు కూడా కలవడం అని కూడా పెద్ద ప్రాధాన్యత చర్చించుకుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఎవరైతే జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో, అలాగే జ్యోతుల నెహ్రూతో పాటు అలాగే కొంతమంది నాయకులు కూడా వెళ్ళి ముద్రగడ పద్మనాభం అయితే దాదాపుగా గంట సేపు అయితే మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద నివాసం వద్ద ఉన్నాం. నివాసం వద్ద మనం చూడొచ్చు ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం ఆయన ఇంటికి వద్ద పరిణామాలు చూసుకుంటే ఆయన ఇప్పుడే కలిసిన పరిస్థితి ఉంది. ఆయన కూడా వ్యక్తిగతంగా నెహ్రూ కావచ్చు, ముద్రగడ పద్మనాభం కావచ్చు దాదాపుగా గంట పాటు మాట్లాడుకున్న పరిస్థితి ఉన్నది. మాట్లాడుకున్న తర్వాత ముద్రగడ కుటుంబ సభ్యులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నది కూడా సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ముద్రగడ ఇప్పుడు చేస్తున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, అలాగే ముద్రగడ కుటుంబ సభ్యులు వాళ్ళ రాజకీయ ఎంట్రీ ఏ విధంగా ఉండబోతుందని కూడా ఒక పక్కన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ముద్రగడ కుటుంబ సభ్యులు ఏ విధంగా స్పందిస్తారు సార్? ఇది పరిస్థితి. ముద్రగడ పద్మనాభం గారు అయితే ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తాం, కానీ ఆయనైతే ఇప్పుడు రాజకీయ రీఎంట్రీ ఏ విధంగా ఉంటుంది, అలాగే నిన్న కలిసినటువంటి జనసేన నాయకులు మాట్లాడిన సందర్భాలతో కావచ్చు, మరో పక్కన జ్యోతుల నెహ్రూ మాట్లాడినటువంటి సందర్భాలు కావచ్చు ఏ విధంగా ఉంటాయని కూడా సర్వత్రా కూడా చర్చనీయాంశంగా ఉంది. ముద్రగడ పద్మనాభం ఇప్పుడు నూతన సంవత్సరం కావచ్చు ఈ పండగకే ఒక ప్రకటన ప్రత్యేకంగా ఉంటుందని అందరూ కూడా ఊహిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ రోజు జనసేన టీడీపీ నాయకులు కలవడం కూడా రాజకీయ పరంగా కూడా చర్చనీయాంశంగా మారిందని ప్రధానంగా చెప్పొచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.